గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్లోని 4th పేజ్. ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారో చూడండి. వాట్ నెంబర్ డస్ ఈచ్ లెటర్ రిప్రజెంట్. ఇక్కడ ఏబిసిడి అట్లా లెటర్స్ ఇచ్చారు కదా, ఈచ్ లెటరు ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుందో రాయమంటున్నారు. సో అందుకోసం మీకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు చూడండి. వీటిని అబ్జర్వ్ చేసి ఈ పాయింట్స్ దగ్గర ఏ నెంబర్ వస్తుందో రాయాలి. 5000, 5500, 6000 ఇచ్చారు. అంటే ఈచ్ పాయింట్ ఎంత ఉంటుంది అనేది రాసుకుని ఈ లెటర్స్ దగ్గర ఉన్న నెంబర్ ఎంతో రాయాలి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. వాట్ డస్ ఈచ్ డిజిట్ స్టాండ్ ఫర్. ఇక్కడ ఉన్న ఈచ్ డిజిట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో రాయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు చూడండి. 2000 ప్లేస్లో ఉంది కాబట్టి 2000. మరి 4 ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ 8 ఏంటి, ఈ 8 ఏంటి, ఇలా ఇవన్నీ కూడా రాయాలి మీరు. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. విచ్ నెంబర్ ఈ స్మాలర్, 56,700 ఆర్ 76,600. సో ఇలా ఇచ్చినప్పుడు అన్ని నెంబర్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇది 10,000 5 డిజిట్ నెంబర్ కదా, 10,000 ప్లేస్లో కూడా ఉంది కాబట్టి ఆ 10,000 ప్లేస్లో ఏది బిగ్గర్ నెంబర్ ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే ఇది 50,000 సంథింగ్, ఇది 70,000 సంథింగ్. సో 50,000 ఈ స్మాలర్ దాన్ 70,000 కాబట్టి ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా విచ్ నెంబర్ ఈజ్ గ్రేటర్, 32,645 ఆర్ 32,498. ఈ రెండిట్లో ఏది పెద్దదని అడిగారు. సో ఇక్కడ 32,000 కామన్గా ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ డిజిట్ని చూసుకోవాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఇది 600 సంథింగ్, ఇది 400 సంథింగ్. సో 600 ఈజ్ గ్రేటర్ దాన్ 400 కాబట్టి ఈ నెంబర్ పెద్ద నెంబర్ అవుతుంది. ఇలా అన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మీరు క్రింద వాటిని రాయాలి. సర్కిల్ ది బిగ్గర్ నెంబర్, ఇచ్చిన వాటిలో బిగ్గర్ నెంబర్ ఏదో రాయమన్నారు. ఇది 4th పేజ్.